ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పొటాటోని ఎక్కువగా హీట్ చేసిన ఆయిల్లో దేవుతూ ఉంటారనమాట. సో వీటిపైన రకరకాల ఫ్యాట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాట్స్ అనేటివి ట్రాన్స్ ఫ్యాట్స్ అని అంటారు. ఇది మన శరీరానికి ఎంతో నష్టం చేస్తుంది. ఇది మన గుండె కవటాలను క్లోజ్ చేయడంలోను, తర్వాత మన శరీరంలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేయడము, సెంట్రల్ ఒబిసిటీ చేయడము ఇలాంటివి దారితీస్తుంది అనమాట. అలాగే మనకి బర్గర్స్, పిజ్జా ఇవన్నీ మైదా పిండి బేస్. అలాగే వీటిలో ఎక్కువ మోతాదులో బటర్, చీజ్, తర్వాత మీట్, హ్యామ్ కానీ బెకాన్ కానీ ఇలాంటి రెడ్ మీట్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో వీటిలో కూడా కెచప్, సాసెస్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ చీజ్లో కూడా ఎక్కువ శాతంగా ఉప్పు, తర్వాత కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. ఇవన్నీ అనిమల్ బేస్ ప్రోడక్ట్స్ కాబట్టి మన శరీరానికి ఎంతో నష్టం చేస్తాయి. సో ఓవరాల్గా మనకి ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నా కూడా వీటిలో నుండి మనకు ఎక్కువ మోతాదులో క్యాలరీస్ వస్తాయి. లెట్స్ సే మనము ఒక కప్పు అన్నం తీసుకుంటే మనకు 100 క్యాలరీలు వస్తాయి. అదే మనము ఒక ఫాస్ట్ ఫుడ్ సమోసా కానీ లేకపోతే అంత పిజ్జా కానీ అంత బర్గర్ కానీ తీసుకున్నప్పుడు మనకి సమోసాలో నుంచి కనీసం 250 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. అలాగే దాంట్లో నుంచి సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ కూడా వస్తుందన్నమాట. అలాగే బర్గర్స్లో ఎంత సైజ్ బర్గర్ తీసుకుంటే మనకు 550 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది. సో పిజ్జాలో కూడా అలాగే. సో మీరు ఎటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నా చిన్న పోర్షన్లో మనకి 3 నుంచి 5 ఇంతల ఎక్కువ క్యాలరీలు వస్తాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకి మైదా బేస్డ్ ఇవి మైదా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనకి ట్రైగ్లిజరైడ్స్ అనే బ్యాడ్ ఫ్యాట్ పెరుగుతుంది, పొట్ట చుట్టూ కొవ్వు అనేది పెరుగుతుంది, లివర్ పైన ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరానికి ఇది ఎంతో నష్టం చేస్తుంది. అలాగే మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తుంది అనమాట. పిల్లలు, పెద్దలు ఇట్లాంటి ఫుడ్ పైన ఎక్కువ మక్కువ చూపడం వలన ఒబిసిటీ కానీ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. వీటిలో బేస్ నుండి ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి మనము వీటి కాంపోజిషన్ అనలైజ్ చేస్తే కనుక మన మంచూరియా ప్రిపరేషన్లో సాల్ట్ యాడ్ చేస్తారు. అలాగే పిజ్జా బేస్లో, బర్గర్ బేస్లో సాల్ట్ అండ్ సోడా యాడ్ చేస్తారు. దాని స్టఫ్లో సాల్ట్ అండ్ సోడా ఉంటుంది. అలాగే కట్లెట్ ప్రిపరేషన్లో ఉంటుంది, వెజిటేబుల్ పైన ఉంటుంది, చీజ్లో ఉంటుంది, బటర్లో ఉంటుంది. సో యూజ్ చేసే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో సాల్ట్, సోడా అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మోతాదులో మనము సాల్ట్ అనేది తీసుకోవడం వలన మన ఆర్టరీస్ అనేవి వీక్గా, స్టిఫ్గా అయిపోతాయి. గుండె మసిల్ కూడా చాలా వాపులాగా రావడము, వీక్ అవ్వడము జరుగుతుందన్నమాట. ఎముకల్లో